హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యోహిత. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకోండి. ఆ కళాయిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వాటర్ పిప్పు లేకుండా మనం వేసుకోవాలండి. చింతపండు గుజ్జు త్వరగా నానాలనుకుంటే కనుక ముందుగా వేడి నీళ్ళు వేసి కాసేపు వదిలేస్తే మంచిగా నానుతుందండి. ఒక 6-7 పచ్చిమిరపకాయలు మనం వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుందండి. అలాగే కారం అనేది కూడా ఆ చింతపండు రసంలోకి పీల్చుకుంటుంది కాబట్టి మనకి స్పైసీనెస్ కూడా బాగుంటుంది. సో ఇలా మరిగేంత వరకు కూడా దగ్గరికి అయ్యేంత వరకు కూడా అడుగట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇది జరుగుతూ ఉండగా మనం ఒక పక్కన కళాయి పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పోపు సిద్ధం చేసుకుందాం. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వీటన్నిటిని మనం ఎప్పుడు వేసుకునేటట్లుగానే పోపు వేసుకుంటామండి. ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలండి. పోపు మాడిపోతే అస్సలు రుచి ఉండదు. మీకు కావాలనుకుంటే కనుక ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను పసుపు అయితే చింతపండు గుజ్జులో నేను పసుపు వేస్తానండి, ఎందుకంటే పచ్చివాసన రాకుండా మనకి చక్కగా బాగుంటుంది. సో ఇంగువ కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ ఇలా యాడ్ చేస్తే మీకు చేదు వచ్చినట్టు అనిపిస్తుందేమో అనుకుంటే కనుక మీరు మొత్తం అంతా అయిపోయాక పోపులోనైనా వేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసాక పోపులో వేసుకొని లాస్ట్లో దించేసుకోవచ్చండి. ఇలా దగ్గరికి అవుతూ ఉండగా కొంచెం ఆయిల్ వేసి మనం అది కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు లాస్ట్లో ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పటికి మనకి ఇది ఫినిష్ అయిపోయిందని తెలుస్తుంది. చూసారు కదండి, అంత దగ్గరికి అయిపోయి ఎప్పుడూ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి, ఎందుకంటే మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు కూడా ఇందులోనే యాడ్ చేస్తానని చెప్పాను కదండి, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ తక్కువైతే కనుక మళ్ళీ మీరు కలిపేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ముందైతే ఇందులో యాడ్ చేశానండి సాల్ట్ని. ఈ పోపు పక్కన పెట్టుకున్నాం కదా, అలాగే చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ తీసుకొని వీటన్నిటిని అందులో మిక్స్ చేసేసుకోవడమేనండి. రైస్ చూసారు కదండి, ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే మనకి పులిహోర అనేది మంచిగా బాగుంటుంది. చూడడానికైనా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసేసుకోండి. మొత్తం అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదండి, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా ఎంతో టేస్టీగా మంచిగా మీరు చేసుకోవాలనుకుంటున్నారా? మరైతే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలా ఈ సింపుల్ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్లయితే కనుక మంచిగా మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా టేస్ట్ చేస్తారండి, ఎంతో ఇష్టంగా కూడా తింటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.